లోకల్ లీడర్స్ ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం? తెలంగాణలో 84లో ఉన్న 2 సీట్లలో జంగారెడ్డి గారు గెలిచినప్పుడు, అది కూడా నాకు తెలిసి పివి నరసింహరావు గారు ఓడగొట్టట్టున్నారు. గెలిచినప్పుడు పివి గారిని ఓడగొడితే ఇట్ ఇస్ ఎ బిగ్గర్ విక్టరీ దెన్ గుజరాత్ పటేల్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కేశవరావు. ఇట్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ఎ బిగ్గర్ విక్టరీ. ఎందుకు రాలేదు అన్నది బీజేపీ లోకల్ ఇష్యూ. బీజేపీ తెలంగాణ శాఖలో కుమ్ములాటలు, రాజకీయ విభేదాలు, ఉన్న 4-5గురిలో కూడా కొట్లాటలు, వీటి వల్లే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారానికి ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందని అంటే అసలు సమస్య అసలు కారణమే కాదు. కుమ్ములాటలు ఎందులో ఉండవండి, ఏ పార్టీలో ఉండవు, అభిప్రాయ భేదాలు ఏ పార్టీలో ఉండవు. అయినా ఇక్కడ అంత పెద్ద గ్రూపు లీడర్లు, రాజశేఖర్ రెడ్డి తల తిప్పితే 50-60 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, నేదురుమల్లి తిప్పితే, భాస్కర్ రెడ్డి తిప్పితే 20-30 మంది ఉండేవాళ్ళు. మా ఇక్కడ అంత పెద్ద నాయకులు అసలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఉన్న 6 నాయకులు 6 స్తంభాల ఆట ఆడుతున్నారని అట్లేం లేదండి. నో నో 6 స్తంభాల ఆట లేదంటారా? నేను చెప్పనా, ధర్మపురి అరవింద్, మీతోనే మొదలు పెడతాను. ధర్మపురి అరవింద్, మహేష్ రెడ్డి, తర్వాత ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి, ఈ లక్ష్మణ్, 7 అయ్యారు. నా దృష్టిలో 7 అయ్యారు. 7 రకాల వైఖరులతో ముందుకెళ్ళటం వల్ల పార్టీ యూనిటీ అనేది లేకుండా పోయింది. తద్వారా పార్టీకి తెలంగాణలో అధికారం అనేది కనిపించడం లేదు. ఐ డోంట్ అగ్రీ సార్.